నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా తొట్టె గ్యాంగ్ తోటి సమ్మర్ వెకేషన్కి బ్లూ థండర్ వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలో చూసుకొని వెళ్తున్నాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకైతే మస్తు యూస్ఫుల్ అవుతుంది. బడ్జెట్ ఎంత అయింది, ఏంది అంత ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వాటర్ పార్క్ వచ్చేసి బీబీ నగర్ దగ్గర కొండమడుగు. మీరు గూగుల్ మ్యాప్లో కొడితే బ్లూ థండర్ వాటర్ పార్క్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి మాకైతే జస్ట్ 45 మినిట్స్ మాత్రమే. 45 మినిట్స్ కూడా తొందరనే వెళ్ళిపోయినాం. నా సజెషన్ ఏంటంటే ఓన్ వెహికల్ తోటి వెళ్ళడం బెటర్. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఏం వెహికల్స్ ఉండవు. అక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా ఉంది. పార్కింగ్కి కూడా మనీ ఏం అడగరు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అరౌండ్ 12:30 12:40 అయిందనమాట. ఇంక ఇక్కడ మండే నుంచి ఫ్రైడే వరకు 499 అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్. బట్ సాటర్డే సండే మాత్రం 599 అనమాట. 599 చిల్డ్రన్స్కి అండ్ అడల్ట్స్కి. నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో వెళ్ళే బదులు ఫ్రైడే అంటే మండే టు ఫ్రైడే వెళ్ళడం అని నేను వెళ్తే బాగుంటుంది. బట్ మేము వెళ్ళింది మాత్రం సాటర్డే రోజు. అది ఒక్కరికి 599 అనమాట. ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ లోపల అంటే లోపలికైతే మన ఫుడ్ అయితే అలౌ చేయరు. అక్కడ ఫుడ్ ఉంటుంది, కొనుక్కొని తినడం. ఇంకొకటి ఏంటంటే డ్రెస్సెస్ కూడా మన దగ్గర ఉంటే మనం తీసుకెళ్ళొచ్చు, షార్ట్ టీషర్ట్. లేదు మేము ఇక్కడ కొనుక్కుంటాము అంటే మాత్రం చిన్నపిల్లలకు మాత్రం 250, పెద్ద వాళ్ళకైతేనేమో 350 అనమాట. మేమైతే ఎవ్వరం తీసుకోలేదు. మాకు పెద్ద కుక్కతి, ఎందుకంటే ఆమె రాను అనుకొని చెప్పి తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మేము రిక్వెస్ట్ చేస్తే వచ్చిందనమాట. నాకైతే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇంక ఇక్కడ ఇంత వాటర్ ఫ్లో, ఇక్కడ ఇంత అంటే క్రౌడ్ ఉన్నా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. నాకు మంచిగా అనిపించింది. లాకర్స్ కూడా ఉంటాయి. పెద్ద లాకర్కి అయితేనేమో అరౌండ్ 250 అనమాట. చిన్న లాకర్కి అయితేనేమో 150. అడ్వాన్స్గా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటారు, వెళ్ళేటప్పుడు అయితే ఇస్తారనమాట. అప్పుడైతే చాలా క్రౌడ్ ఉందన్నమాట. వాటర్ కూడా అంత డెప్త్గా అయితే ఏం లేవు. నా సజెషన్ ఏంటంటే మేమైతే ఈ మిస్టేక్ చేసినాం, మీరు చేయొద్దని నేను చెప్తున్నాం. ఇక్కడ మన ఫోన్స్కి కవర్స్ ఉంటాయి. మేము కవర్స్ ఎందుకులే చేతిలో పట్టుకోవచ్చులే అనుకున్నాం, కానీ ఆ కవర్ మళ్ళీ పోయి తీసుకున్నాం. వాటర్లో మనం ఎంత ఏం చేసినా వాటర్లో పడినా కూడా ఫోన్ అస్సలకి ఖరాబ్ కాదు. ఇంకా మేమైతే తీసుకున్నాం అనమాట. అది 150 పెట్టి తీసుకున్నాం, మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పి. ఇక్కడనైతే మేమైతే ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేసినాం అనమాట. మా పండు, మా శివప్రియ, మా ఉషశ్రీ అందరూ ప్రతి ఒక్కరు రైడ్ ఎక్కిరు. ఈవెన్ మా అనిపాప కూడా రైడ్కి అస్సలు భయపడలేదు. ప్రతి ఒక్క రైడ్ అయితే ఎక్కినామన్నమాట. అరౌండ్ ఒక 10 ఉన్నాయన్నమాట వాటర్ ఫ్లో. కానీ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మా వాళ్ళు అయితే ఒక్కొక్క రైడ్ 10 టైమ్స్ ఎక్కిరు. మేము ఎప్పుడో 1 o'clock 12:40 1 కల్లా లోపలికి వెళ్తే బయటికి వచ్చే వరకు 5 అయిందనమాట. ఇంకా మా వాళ్ళు అయితే అసలు రమ్మన్నా కూడా రావట్లేదు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ వాటర్ కూడా క్లీన్ ఉన్నాయి, కానీ మొత్తం బ్లీచింగ్ పౌడర్ వాటర్ అయితే నా సజెషన్ మింగకండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళినాక పక్కా బాత్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అనమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మనం ప్రతి ఒక్క రైడ్ ఎక్కినా కూడా అక్కడ ఏమంటారు అలర్ట్, అంటే వాళ్ళ టీం నుంచి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళండి అని సజెస్ట్ చేసిరు. ఇంక ఇక్కడ రెయిన్ డాన్స్ దగ్గర మాత్రం మేమైతే మస్తు ఆడినాం. మేమైతే 1/2 అవర్ వరకు అయితే డ్యాన్స్ అయితే చేసినాం అనమాట. మా ఊళ్ళో అయితే అస్సలు ఆగట్లేదు. ఇంకా చెప్పులు ఒక దగ్గర ఇచ్చేసి వెళ్ళినాం. ఎందుకంటే నడుచుకుంటూ అంటే వాటర్లో ఆడతాం కాబట్టి జారి పడతామని చెప్పి చెప్పులు అయితే ఒక దగ్గర తీసి పెట్టేసినాం అనమాట. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది. ఒక డాక్టర్, ఒక నర్స్ కూడా ఉన్నారనమాట. ఇందులో ఫ్రాక్చర్స్ ఏమైనా అవ్వడం, దెబ్బలు ఏమైనా తాకితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సపరేట్గా రూమ్ అనేది ఉంది. అందులో బెడ్, అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. ప్రాపర్గా అరేంజ్ చేసి అయితే అరౌండ్ 5 అవుతుంది అనమాట. అప్పుడు మా ఊళ్ళకి ఆకలి అవుతుందంట. అన్ని రైడ్లు ఎక్కిరి, ఇంక అయిపోయింది, ఇంక దీంతో మనకు పనే లేదని చెప్తారు అనమాట. అసలు వినట్లేరు మా ఊళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పోతురు. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినామంటే ఇప్పటి వరకు అసలు ఫుడ్ లేదు. వాటర్ కూడా వాటర్ బాటిల్ తీసుకొని అసలు తాగనే లేరు వాటర్. మొత్తం రైడ్ల పైన పడి అసలుకి ఫుడ్ లేదు, ఏం లేదు.
ఇంకా అయిపోయింది, ఇంకా రైడ్ అయిపోయింది, అన్ని రైడ్స్ అయిపోయి ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. నాకైతే ఇక్కడ అంత డెప్త్గా లేవు వాటర్, అంత భయంకరంగా కూడా రైడ్స్ అయితే లేవు, మంచిగా ఈజీగా ఆడొచ్చి. వాటర్ అనే భయం వాళ్ళు కూడా రైడ్స్ అన్నీ ఎక్కుతారు, కానీ మా పెద్దక్క అసలు రైడే ఎక్కలేదు, ఒక 2-3 రైడ్లు ఎక్కింది అంతే. ఇంకా మా కేకు ఆల్రెడీ మా కోసం తెలుసు అని చెప్పి మా అక్క అన్ని స్టాక్ వేసుకొని వచ్చింది. పంట ఫోన్ జోబులో పెట్టుకో, జోబులో పెట్టుకో. బాగా వస్తున్నాం, ఆగు ఉండండి. చాలు ఎత్తుక్కుంటుంది ఇప్పుడు పొట్లాల కోసం. ఇంతసేపు గుర్తుకురాలి ఆకలి నీళ్ళల్లో ఆడినప్పుడు. తీసుకోరు ఇప్పుడు తింటకపోతే ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఆల్మోస్ట్ 5 అవుతుంది. అలసిపోయారు అందరు. ఇయ్యాను పాపా సరికి అయితే అరౌండ్ 5 o'clock అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా మా వాళ్ళు ఉందాం అనుకున్నాం, కానీ ఆకలి వేస్తుంది, అసలుకి ఫుడ్ లేదు ఏం లేదని చెప్పి ఇంకా తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ ఎక్కడైనా చూసి బిర్యానీ అయితే తినిపించాలి. వాళ్ళు ఫస్టే చెప్పారు మాకు బిర్యానీయే కావాలి, ఇంకేం వద్దు అని చెప్పి. ఇక బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళ్ళి అది వీళ్ళు వేసుకుంటున్నాం. ఎందుకే ఇస్తావు ఉన్నా ఇస్తావు గ్యాప్లా బాగుందా అని పాప ఆకలి అవుతుందానే. ఇట్లా వేసుకొని తింటారు. అందరు అలసిపోయారు. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6 అయిందా? ఎగ్ కర్రీ ఉంది. పాపం మాని పాపకి నిద్ర వస్తుంది, పండుకున్నామని లేపినాం. అందరు అలసిపోయారు ఆడి ఆడి. ఆడేటప్పుడు ఆకలి కాలే, ఇప్పుడు ఆకలి అవుతుంది. ప్లేట్స్ ఈమెకేయండి, పీస్ వద్దు, రైస్ వేయండి. పీస్ తింటారు. సరే శివప్రియ శ్రీ నీకు పీస్ కావాలా? పీస్ వేయండి ఒకరికి. బాగుందా? ఓకేనా పండు నీకు? ఓకేనా? మేమైతే ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టినాం. ఉషా అని పాప ఓకేనా? ఇది వెనకకి జరు. ఉషాశ్రీ శివప్రియ ఓకేనా? బాగుందా? తినేసి బయలుదేరే వరకు 7 అయిందనమాట. ఇంకా మా చిన్న బావ కొంచెం వర్క్ ఉందని చెప్పి మమ్మల్ని అయితే రోడ్డు పైన దించిండు. లోపలికి వెళ్ళాలి కాబట్టి మేమైతే ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటికి 7 అవుతూనే ఉంది. ఇంకా మా పెద్దక్క అందరు అలసిపోయారని చెప్పి అందరికైతే లెమన్ జ్యూస్ అయితే తాగిపించింది. ఇంక ఇందులో సబ్జా గింజలు వేసి ఇచ్చారనమాట. చాలా మంచిది సబ్జా గింజలు తాగితే. నీకు ఎంత నచ్చినాయి సబ్జా గింజలు? అట్లా చూడకు.